బట్ సో జోక్స్ అపార్ట్ యాక్చువల్లీ ఈ ఫిలింలో యాక్ట్ చేయడమే నాకు యాక్చువల్లీ ఒక హోమ్లో ఇంట్లో పనిచేసినట్టు ఆర్టిస్టులు కానివ్వండి, అంటే టెక్నీషియన్స్ కానివ్వండి, అందరితో నేను ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ప్రొడక్షన్ హౌస్ చేయడం కోసం నిర్మాతలు నాగేశ్వరరెడ్డి గారిని నమ్మి ముందుకొస్తే మంచి టెక్నికల్ టీంని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డైమండ్ రత్నబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. నిజంగా సాయి కార్తిక్ గారు చెప్తున్నట్టుగా దేవుడు పైనుంచి దిగి వచ్చాడు అన్నట్లే ఉన్నారు ఆయన కూడా. ఎందుకంటే చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ తెల్లారి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బిగినింగ్ కెరీర్కి చాలా ఉపయోగపడిన ఆ సంస్థ మనీషా ఫిల్మ్స్ కానీ, అలాగే కృష్ణారెడ్డి గారు, దాదాపు కొన్ని సంవత్సరాలు ఈవీ గారు కృష్ణారెడ్డి గారు సినిమాలే చేసుకుంటూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులు చేసుకుంటూ ఉండేవాడిని. బట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివగారు, అందరి పెద్దలు, గోవింద, ఎందుకంటే చాలా బాగా తీసాడు ఈ సినిమా. అయితే అసలు సీజీ కానివ్వండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈ సినిమాకి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మీరు ఇది జస్ట్ టీజర్, ట్రైలర్. ఏమన్నా అన్న అని ఫోన్ కొడితే 5 నిమిషాల కష్టం తీర్చేసే మనిషి, నాకే కాదు చాలా మందికి కూడా. సో అలాగా ఎప్పుడు మంచి మనిషికి మంచే జరగాలి కాబట్టి సో నాకే కాదు చాలా మందికి, అది ఏ కష్టమైనా సరే. దేవుడా గోవిందా అని మేమంటామండి ఇంకా. యా సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్. గుండు ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను నేను మూవీలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు, అలాగే యంగ్, అలాగే ఆయన ఎంత ఇంకా కనిపిస్తారో. అంత పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని అంత పెద్ద, అసలు చాలా పెద్ద సినిమా. ఎందుకంటే మా నాగేశ్వరరెడ్డి గారు, నేను చాలా సినిమాలు చేసాం, ఒక 6 సినిమాలు చేసాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందర మీ అందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, నాగేశ్వరరెడ్డి గారు పెట్టిన పేరు ఇది. ఈ సినిమాలో శ్రీకాంత్ గారికి, అంటే హీరో గారికి పాత్ర తండ్రిగా వేశాను నేను. మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, లయ గారికి, అందరికీ, స్టేజ్ మీద ఉన్న వారికి, ముందు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా, అప్పుడంటే రేడియోలు అవి కానీ, ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్. ఎస్, సో ఇప్పుడు గ్రూప్ పిక్చర్కి రెడీ. వారికి నిజంగా థ్యాంక్స్ చెప్తూ, వారికి ఈ సినిమా చాలా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ, శ్రీకాంత్ అన్న, గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అందరూ. నాగేశ్వరరెడ్డి గారితో హీరో అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చింది. సో ఎందుకంటే అలవాటు తప్పింది కదా, ఈ మధ్య వేరే క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ
ఫస్ట్ నాకు ఫోన్ చేసి బాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి. పెద్ద హిట్. ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలనేది ఈ సినిమాలో ఉంటుంది. కానీ ఈ సినిమా అయిపోయాక ఆ డబ్బా పైనుంచి పడుతూ ఉంటుంది. కనీసం ఒక్కళ్ళన్నా పైకి చూసి ఆ డబ్బా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో పడాలనుకుంటారు. సినిమా శ్రీకాంత్ టైంలో నిజంగా చూడగానే చాలా అప్పుడప్పుడు ఏదో రీల్స్ చూసేవాడిని కానీ లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో రావడం మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అందరూ ప్రతి ఆర్టిస్టులు కానీ, ఎస్పెషలీ అంజీ చాలా బాగా చేసావు. నీకు తెలుసు, నీ వర్క్ నాకు బాగా తెలుసు. అలాగే తమ్ముడు ముందడిగా వెనక తీయకు, ముందు నుంచి మూవీలో అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థియేటర్కి వచ్చిన తర్వాత ఇంటికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. సో థ్యాంక్ యూ నగేష్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ గారు అంటే బాపురమణ గారి లాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు, సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్ కన్నయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక కానీ ఓకే, ఎనీవే థ్యాంక్ యూ జీకే గారు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మీరే కారణం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే కార్ తీయమన్నా వెనకాల బాబు. కారు కూడా పోయింది, ఎప్పుడు పోయిందా? బ్యాక్గ్రౌండ్ ఎవరు చూసినా సరే డెఫినెట్గా మన లైఫ్లో జరిగేది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికీ మనసులో కదలాడుద్ది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మన వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిత్రం సేని గారు. ఎస్, ఈ మధ్య కాలంలో ఫాదర్ రోల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తే ఇప్పుడు శ్రీకాంత్ గారి ఫాదర్గా కూడా మనకి కనిపించబోతున్న మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణారెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ రావడంతో యాక్చువల్లీ వాళ్ళు రావడము, వాళ్ళు బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అసలు చెప్పలేము. అన్నయ్యతో నాకు ఇది 3వ సినిమా, లయ గారితో ఫస్ట్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ వర్క్. గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంటర్టైన్ చేశారు అండ్ ఇప్పుడు ముందు వన్ సెకండ్ మేడం. Q&A ఉంది సార్. మేడం ఒకసారి పోస్టర్ అండ్ డౌట్ వస్తుంటుంది, అంత హ్యాపీగా ఉంటారు. సో వీ లర్న్ అ లాట్ అక్కడ నుంచి. అండ్ సార్ మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్ట్ చేశారు ఆయన ఫోన్ చేసి ఒక మంచి సినిమా చేద్దాం శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్. అప్పట్లో మీ పాతకాలంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉన్నాయి చూడు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేద్దాం అని. కానీ డెఫినెట్గా చేద్దామండి. మరి చూస్తారో లేదో నాకు తెలియదు కానీ చేసేద్దామని చెప్పాను. సో తర్వాత నగేష్ రెడ్డి గారు అనేప్పటికీ ఇంకా నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్. కానీ కమలాకర్ గారు కానీ ఆ దాంట్లో పడిన పెట్లులాగా ఎన్నో పెట్లు పడి మళ్ళీ సినిమాలు తీయాలని మనసు. మీ గురించే నా బాధ అంతాను. నేను ఎంతసేపు ఏం ఆలోచిస్తానంటే ఈ సినిమా బాగా రావాలని నాగేష్. అలాగే ప్రొడ్యూసర్ కృష్ణ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే సందీప్ గారిని కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఎస్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన భోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్నప్పుడు అమ్మో 1వ తారీఖు అప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తే ఇప్పుడేమో ఈ వెర్షన్కి ఇలాగ చేస్తున్నారేమో మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటండి? అమ్మో 1వ తారీఖు దీనికి అమ్మో